అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తిరుప్పావై మొదలు పెడదాం. సాధారణంగా తిరుప్పావై మొదలుపెట్టేటప్పుడు గురువులకి, తర్వాత తాయారుకు కూడా మనం వందన సమర్పణ చేస్తామనమాట. దాన్ని సేవాకాలం అంటారు. అందులో శ్రీశైల దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం రామానుజ దయాపాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాम् అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజరుగ్మయుగ్మ వ్యామోహసత్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమదదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఇప్పుడు గోదాదేవిని స్తుతిద్దాం. ఇది శ్రీ పరాశర భట్టర్ చేసిన తనియన్. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాపలాత్కృత్య భుంక్తే గోదా తస్యా నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடத்தவர்க்கு என்னை விதி என்ற இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడు మొదటి పాసురాన్ని చెప్పుకుందాం. మార్గళి తింగళ్ అనే ప్రారంభమయ్యే ఈ పాసురం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலுரெம்பவாய் మార్గళి తింగళ్. పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసంలో పౌర్ణమి నాడు అంటే నిండు పున్నమి నాడు గోకులంలోని కన్యలను తెల్లవారుజామునే తనతో కలుపుకుని నిత్యమైన మహదానందాన్ని అంటే భగవత్ కైంకర్యాన్ని అనుగ్రహించే శ్రీమన్నారాయణుని కీర్తించే మార్గంలో అందరూ చేరాలి అని ఆండాళ్ తాయారు ఆహ్వానిస్తోంది. నందగోపుని పుత్రుడైన శ్రీకృష్ణుడు అందరినీ ఆకట్టుకునే సౌందర్యాన్ని వివరిస్తోంది తల్లి. కారు మేఘాల మేని ఛాయగల నందనందనుడిని వర్ణిస్తోంది. సూర్యచంద్రులను పూరిన వదనం కలిగిన వాడు విశాల నేత్రి అయిన, ఎలా విశాల నేత్రి అంటే కృష్ణుని అందాన్ని అలా ఇలా చూస్తూ ఉండిపోతోందట. అలా అంతదాకా విప్పారిన
కళ్ళతో చూసే ఆ యశోదకు బాలసింహం వంటి వీరపుత్రుడు, ఎర్రటి కన్నులు కలవాడు అయిన శ్రీమన్నారాయణుడు. అతడే మనకి పరైనిస్తాడు అంటే, పరై అనంటే వాద్యం అని అర్థం. కానీ ఇక్కడ ఈ పరై అన్న పదాన్ని కైంకర్యం అన్న భావంతో వాడింది తల్లి. అంటే భగవత్ కైంకర్యం చేయడమే మన జీవితానికి లక్ష్యం అన్న విషయాన్ని చెబుతూ, ఆ నారాయణుడే మనకి అనుగ్రహిస్తాడు. దేన్ని? ఆయనకి కైంకర్యం చేసే అవకాశాన్ని కలిగిస్తాడు అని తల్లి అంటుందన్నమాట. ఆండాళ్ తిరువడిగలే శరణం.